నమస్తే నమస్తే అన్న. ఏం పేరన్నా? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అన్న. ఎక్కడ ఉండేది? ఎక్కడ? చింతల్. ఇదే చింతల్ అంతా ఒకటి. మండల్ అయితే అది. సో ఎట్లా ఉందన్న మరి మీ ఏరియాలో చూసుకుంటే ప్రధానంగా సమస్యలు కావచ్చు డెవలప్మెంట్ విషయంలో? వాటర్ ప్రాబ్లం ఉంది ఒకటి. రెండోది డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, అస్సలు బాగాలేదు. వర్షాకాలం వస్తే ఎక్కడికక్కడ నీళ్ళు ఆగిపోతాయి. డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే వాటర్ వెళ్ళిపోతుంది. అది ఎందుకంటే అంటే నిర్లక్ష్యమా ఎట్లా? అంటే రోడ్ సరిగ్గా ఉంటే వాటర్ పోతాయి అన్న. రోడ్డు డ్రైనేజ్ ఒకటికొకటి ఇదాని లింక్ ఉంటుంది కదా. కరెక్ట్ రోడ్ బాగుంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటే వెళ్ళిపోతుంది. కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసేలా మరి ఇట్లా ఉంది పరిస్థితి, దీనికి ఏదైనా ఆల్టర్నేట్గా చేయాలని? లేదా కొంతమంది చేసారు, మేమైతే పర్టికులర్గా చేయలేదు. మా కాలనీలో ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన ఏం చేసారనేది మాకు తెలియదు. అంటే ఇప్పుడు గతంలో కూడా చాలా ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి హైదరాబాద్ పేరిట. సో ఎట్లా ఉంటుంది మరి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎట్లా ఉంటుంది మీ ఏరియాలో? అన్న మేము ఓట్లు వేసే మట్టుకే మా పని అన్న. తర్వాత ఎవరు పని చేస్తున్నా కూడా అర్థం కాదు. ఇప్పుడు కాదు, గత 50 ఏళ్ళ నుంచి చెప్తున్నాను నేను. ఇప్పటిది కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకటే లెక్క అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ప్రజలకు చేసింది ఎవరు లేరు ఇప్పటిదాకా. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎట్లా ఉంటుంది పనితీరు కావచ్చు? లోకల్ ఎమ్మెల్యే ఓకే అన్న. పనితీరు అంటే ఇక చెప్పినది ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని అయితే ఎవరు పట్టించుకునేట్టు లేరు. రూలింగ్ పార్టీ కాదు కదా. అంటే మరి ఇంత ముందు అధికారం ఉన్నప్పుడు ఎట్లా పనితీరు ఎట్లా ఉంటుంది? అంతే అన్న, ఎప్పుడైనా అంతే. సో అంటే ఇప్పుడు ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి, అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఇప్పుడు కొత్తగా కవిత పార్టీ వస్తుంది, మళ్ళీ జనసేన కూడా వస్తుంది అంటే ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్. సో ఎట్లా ఉండొచ్చు మరి ఈసారి ఎలక్షన్స్ పోటీ విధంగా? కాంగ్రెసే అన్న. కాంగ్రెస్ వస్తేనే, ఎందుకంటే రూలింగ్ పార్టీ ఉంటేనే మనకి ఏదైనా పనులు అయ్యే అవకాశాలు ఉంటుంది. వేరే వాళ్ళు వచ్చినట్టు ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు వాళ్ళు పని చేయనియరు. ఎట్లనో అది అబ్జెక్షన్. పనులు చేసుకోవాలంటే అధికార పార్టీ ఉంటేనే అవ్వచ్చు అన్నది మా ఉద్దేశం. వేరే పార్టీ ఉంటే వీళ్ళు చేయనియరు. అధికారం రూలింగ్ పార్టీ ఎందుకు చేయనిస్తారు? వాళ్ళు చేయనియరు. శాంక్షన్ చేయాలి కదా ఏదున్నా అది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సో దాదాపుగా 3 సంవత్సరాలు అవ్వస్తుంది. సో ఎట్లా అనిపిస్తా ఉంది పాలన పరంగా చూసుకుంటే? డిస్ట్రక్షన్ తప్ప నాకు అక్కడ కన్స్ట్రక్షన్ కనిపించలే అన్న, వాస్తవం చెప్పాలంటే. అది అంతే, సింపుల్. అంటే పథకాల విషయంలో ఎట్లుందన్నారు? ప్రధానంగా 6 గ్యారెంటీలు అంటా ఉన్నారు, ప్రజాపాలన అంటా ఉన్నారు. ఒక లేడీస్కి తప్ప మీతో ఏం కనిపించలే అన్నాడా? అంతే. కానీ అన్ని పథకాలు అమలు చేసినాం, మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. రాబోయే కాలం చెప్తా అన్న ముఖ్యమంత్రి ఎవరన్నది. కొన్ని చేసిర్రు, రేషన్ కార్డు చేసిండు. రేషన్ కార్డు అయితే బాగా చేసిర్రు, బియ్యం అయితే కరెక్ట్గా ఇస్తున్నారు. ఇక ఇల్లదైతే ఇప్పటిదాకా ఏమి కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలే. వాస్తవం చెప్పాలంటే ఆడ పైరవీలు నడుస్తున్నాయని కూడా ఇన్ఫర్మేషన్ అవుతుంది, కానీ మనం ఎప్పుడు చేసింది లేదు, చూసింది లేదు. ఒక ఓటర్గా ఇంతకుముందు కేసీఆర్కి ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి పాలన పరంగా ఎట్లా అనిపిస్తుంది కంపారిజన్? చాలా డిఫరెన్స్ ఉంది. అంటే అప్పుడు బాగుండే ఇప్పుడే బాగుంది అనుకోవచ్చు. ఇప్పుడే బాగుంది, అంతే. ఓకే. అంటే మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు చెప్పినా కదన్నా, కాలమే నిర్ణయించాలి. అది ఈ 2 ఇయర్స్లో ఈయన ఏం చేస్తాడు అనేది ఉంటుంది, అంతే. రైట్ అన్న. నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు మధు. మధు గారు ఏం చేస్తుంటారు? మధు గారు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తాను. రియల్ ఎస్టేట్, ఓకే. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఎట్లుంది అన్న ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యవస్థ? ఎట్లా అడగనకపోతున్నారు, అడుకుంటున్నారు అందరు రియల్ ఎస్టేట్. అదే వాస్తవమే కదా అది. అంటే ఎట్లా అంటే ఏమైంది అసలు వ్యవస్థకి? మార్కెట్ లేదు, ఎక్కడ ఏం లేదు. ఏం కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు, ఎవరైనా అదే అంటారు. ఏం డెవలపింగ్ కనిపిస్తలేదు కాబట్టి మార్కెట్ లేదని చెప్తారు. ఇప్పుడు ఈ హైడ్రా ప్రభావం పడి ఉండొచ్చా ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ? పడింది పక్క. సో ఎట్లా అనిపిస్తుంది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ బిజినెస్ వల్ల పరిస్థితి కావచ్చు? బిజినెస్ చెప్పినా కదా, అడగ తినే పరిస్థితి రియల్ ఎస్టేట్. అట్లా ఏం లేదు. మీరు ఏరియా ఇక్కడే భాగ్యలక్ష్మి కాలనీ. సో మరి మీ కుత్బులాపూర్ నియోజకవర్గం విషయాన్ని చూసుకుంటే ఎట్లా ఉంది మరి ఇక్కడ పరిస్థితులు? ఎప్పుడైనా అంతే, ఏ పార్టీ రండి, బీజేపీ వచ్చినా అంతే ఉంటుంది. సో ఇక్కడ ఎమ్మెల్యే పాలన ఎట్లా అనిపిస్తా ఉంది? అది చెప్తున్నా కదా, ఎవ్వరు వచ్చినా ఇంతే ఉంటుంది. అలా ఏముంటుంది, ఏదో ఉన్నామా పోయినామా వచ్చినామా. అంటే డెవలప్మెంట్ విషయంలో ఏమైనా మార్పులు కనిపిస్తా ఉన్నాయి? ఇంతకుముందు 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, కాకపోతే ఎమ్మెల్యే వేరే పార్టీ. సో ఎట్లా ఉంది డెవలప్? ఇక్కడైతే ఏ డెవలప్ లేదు, అప్పటి ఉన్నంత అదే డెవలప్ ఉంది. కాకపోతే కొన్ని పథకాలు వచ్చి ఉన్నాయి, అంతే తేడా. కరెంట్ బిల్ ఒకటి చాలా మంది నడుస్తుంది, రేషన్ బాగానే ఇచ్చారు. ఏమంటారు, గ్యాస్ కొంతమందికి ఇచ్చిన అంటున్నారు, నాకైతే పడలే. అంటే వచ్చినాయితే చెప్తున్నాను, కొంతమందికి వచ్చినాయని చెప్పుకున్నారు. అంటే ప్రధానంగా ఇది జిహెచ్ఎంసీ ఏరియా కాబట్టి, సిటీ ఏరియా, వర్షాలు పడితే వరదలు వస్తూ ఉంటాయి, కాలువలు నిండుతూ ఉంటాయి కాబట్టి ఎట్లా ఉంది ఈ నాలా పరిస్థితి కావచ్చు, వ్యవస్థ ఎట్లా ఉంది? అన్ని బాగానే ఉంటాయి, ఎట్లా అనుకుంటే అట్లే. దాని పరిస్థితులు ఎవ్వరు మార్చలేరు, అది మాత్రం పక్క. కొద్దిగా నీట్నెస్ ఉంటుంది. ఇప్పుడు భారీ వర్షం పడ్డప్పుడు అట్లా ఉంటుంది.
ఆగమైంది. అంటే ఎవరైతే అధికారుల దగ్గర పోయినా కూడా ఇట్లా సమస్య ఉందని చెప్తే పట్టించుకుంటారా? కొద్దిగా అయితే మూమెంట్ వస్తున్నారు. మరీ అంత ఉంటే వచ్చి వర్క్ చేస్తారు, ఏ నైట్ అయినా చేస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్రధానంగా హైదరాబాద్ ఏరియాలో జిహెచ్ఎంసీ కాబట్టి. సో ఎట్లా ఉంటుంది అన్న ఇక్కడ ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఈయన చేసింది కనిపిస్తలే, ఈ 2 సంవత్సరాలు ఏమో చేసి చూపించిండు అనుకో, మళ్ళీ అయ్యే ఛాయిస్ ఉండొచ్చు. ఓకే, ఇప్పటికైతే చేసింది ఏం లేదు, ఓకే. చూపిస్తుండొచ్చు ఎలక్షన్ ముందు. అంటే ఇప్పుడు ఈ 3 ఏళ్ల పాలన ప్రభావం ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద పడుతుందా? కంపల్సరీ ఉంటుంది, ఉండకపోవడం కాదు కదా, కంపల్సరీ. అంటే ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక ఎట్లా? నేను చెప్తున్నా సార్, అప్పుడైనా ఇప్పుడైనా రేపు బీజేపీ వాళ్ళు వచ్చి ఇంతే ఉంటుంది. మనం ఓటేయాలి, రావాలి, మన పని మనం చేసుకోవాలి, అంతకన్నా చేసేది ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది చేస్తారు, బట్ ఫండ్ లేదు, గట్టి పోయాడు, ఫండ్ లేదు, ఏం చేస్తారు, యాడికి వెళ్ళి చేస్తారు. ఇప్పటికీ అప్పుల పాలు చేసుకుంటూ చూస్తున్నాం. అమ్మాయి అది వాస్తవమే కదా, నేను ఒక్కరిని కాదు చెప్పేది, దునియాలో తెలిసిన విషయం అది. ఓకేనా? సో అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఏమైనా మార్పు వచ్చే ఛాన్స్ ఉంటుందా రాష్ట్రంలో? అది అప్పటికి చూద్దాం. అంతే, మారుతుందని ఎట్లా అనుకుంటున్నాం? ఇన్ని సంవత్సరాలు మారింది, ఇప్పుడు మారుతుందని ఎట్లా అనుకుంటున్నాం? అంతే. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎట్లా ఉంటుంది? అంటే అధికార పార్టీకి ఛాన్స్ ఉంటుందా? ఇక అదే ఏదైనా ప్రతి ఒక్కరు అదే ఆలోచిస్తారు, మనకు ఏదైనా పని కావాలంటే అధికార పార్టీ ఉంటే బాగుంటుంది కదా, ఆలోచన అయితే అది ఉంటుంది. కానీ ఎవరికి వేస్తారని తెలియదు. కానీ అదే అంటే పార్టీ పరంగా చెప్తున్నా కదా, అంటే అధికార పార్టీ ఉంటేనే పనులు అవుతాయి అనే ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది. అంకుల్ నమస్తే. నమస్తే. ఏం పేరు? వెంకట సూర్యనారాయణ. ఎక్కడండి ఉండేది? మేము ఇక్కడే సింతలో. ఎప్పటి నుండి ఉంటున్నారు? మేము అప్పుడే 10 years నుంచి ఉంటున్నాం. 10 సంవత్సరాలు ఉంటున్నారు. ఓకే, దాదాపుగా స్థిరపడ్డట్టే ఇక్కడ. అంతే. ఓకే. సో మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది కాబట్టి ఒక ఓటర్గా చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏది వచ్చినా 2 బాగానే ఉంది. అంతేనా? ఆ. ఎట్లా అంటే పథకాల విషయంలో చూసుకుంటే పథకాలు అయ్యి మరి మాకు తెలవు కదా, అసలు ఏమి మేము పట్టించుకో, ఓట్లేదు మాకు. కానీ పరిపాలన అదే ఇదని బాగానే ఉంది, ప్రజలకు కన్వీనియంట్ గానే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీ ఏరియాలో సమస్యలు ఏమైనా ఉన్నాయా మరి? డ్రైనేజ్ అయ్యి ఎప్పుడైనా బ్లాక్ అవుతుంటాయి, మళ్ళీ వెంటనే రిపేర్ చేస్తున్నారులే. ఎట్లుంది బిజినెస్, ఎట్లుంది మరి? కర్రీ పాయింట్ బిజినెస్ పెట్టుకున్నారు కాబట్టి. బిజినెస్ మాది పెద్ద బిజినెస్ ఏముందండి, మీడియం. అంతేనా? బాబాయ్ నమస్తేనే, ఏం పేరు? సైమన్. సైమన్. ఓకే, ఏం లేదు బాబాయ్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి మేము సర్వే చేస్తున్నాం. మరి ఏంటి అంటే ఈ తెలంగాణలో హైదరాబాద్లో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి గతం కంటే ఇప్పుడు సీట్లు పెరుగుతున్నాయి, అవునా? సో మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, కవిత కూడా ఒక పార్టీ పెట్టుకుంది కదా టీఆర్ఎస్ అని, పవన్ కళ్యాణ్ కూడా వస్తుండు ఇది జనసేన పార్టీ తోటి. ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఈసారి అయితే కాంగ్రెస్ రాదు. రాదా? ఎందుకని? ఏం చేశారండి? ఏం లేదు, వాళ్ళు చేయడానికి ఏం లేదు, వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవు, వాళ్ళు డెవలప్ చేయడానికి ఏం లేదు, మొత్తం వాళ్ళు చేసిపోయారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు ఫౌండేషన్ వేసిపోయారు, అయిపోయిన దాన్ని క్లియర్ చేస్తున్నారు అంతే. వీళ్ళు కొత్త చేయడానికి ఏం ప్రాజెక్టులు లేవు, వీళ్ళు చేయలేరు కూడా అంతే. ప్రాజెక్ట్ ఏం చేయరంట? ఏం చేస్తారు? ఏం చేసిరు ఇప్పుడు ఏం లేదు అంతే. అంతే, 3 ఏళ్ళు అయిపోయింది, టైం పాస్ అంతే, వేరే ఏం లేదు. వాళ్ళు 10 years కేసీఆర్ చేసినా కానీ ఎక్కడైనా చూస్తే ఒక దగ్గర కనిపిస్తుంది ఈ డిడ్ సంథింగ్, అంతే కదా. మనకు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం లేదు అంతే, మొత్తం కూల్ అంతే. బడ్జెట్ రేట్ అంటుండు, జీతం పైసలు లేవు, నాకే పైసలు లేవు అంటుండు. ఇవన్నీ ఇట్స్ నాట్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే అతను ఏం చేస్తున్నాడో తెలియదు కానీ మొత్తం చేశాడు. అతను చెప్పాలా నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా అని, కానీ ఎవ్రీథింగ్ అతను చేశాడు. కాబట్టి తెలంగాణ మ్యాప్ పైన వచ్చిందంటే బీఆర్ఎస్ఏ, నో కాంగ్రెస్, నో అదర్ పార్టీ. దట్స్ ఆల్. ఓకే. కానీ బాబా ఇక్కడ మరి ఇలా పథకాలు ఇస్తున్నారు 6 గ్యారెంటీలు, ఎవరు కాంగ్రెస్ పథకాలు తీసుకొని వాళ్ళకి ఓటేస్తారు అంతే కదా, అంతే. వస్తున్నాయి అసలు 6 గ్యారెంటీలు వస్తున్నాయి? ఎవరు 6 గ్యారెంటీలు ఇస్తున్నారా? 6 గ్యారెంటీ మాకు ఏ గ్యారెంటీ రాలేదు. మా భార్యకి ఒకటి బస్సులో ఫ్రీ ఉంది అంతే, వేరే ఏం లేదు. పెన్షన్ లేదు. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఉంది కదా, అది కూడా ఇస్తలేరు. అది ఇవ్వాలంటే ఏమేమో కావాలంట. ఇంట్లో గ్యాస్ 500 సబ్సిడీ ఏం లేదు, అంతా ఎవరికా వాళ్ళ మనుషులకు ఇచ్చేసుకుంటుండ్రు. మరీ స్లమ్లో ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఈవెన్ ఇప్పుడు నేను మిడిల్ క్లాస్, మీరు ఎలిజిబులే కదా, మీకు నాకు ఎలిజిబులే కానీ ఏం లేదు. అసలు అప్లై చేశారా? చేసాం మేము.
చాలా కష్టపడి అప్లై చేసాము. నా భార్యకి పెన్షన్ రాలేదు, మాకు కార్డు రాలేదు, వైట్ ఇప్పుడు కార్డు. మీకు రావాలి కదా పింఛన్, మీకు వస్తుందా? నేను పెన్షన్ తీసుకోను, ఎందుకు? ఎందుకంటే నాకు గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది వేరేది. ఓకే. కాబట్టి ఐ షుడ్ నాట్ అవైల్ స్టేట్ గవర్నమెంట్ పెన్షన్. సూపర్ సూపర్ బాబాయ్, అదే అనమాట. నేను నిష్పక్షపాతంగా ఉన్నాను. 100 వచ్చినా 500 వచ్చినా ఐ షుడ్ నాట్ అవైల్. ఓకే. అది ఏమవుతుందంటే దీని కింద వస్తానమాట, చీటింగ్ కింద, ఫ్రాడ్. నాకు వచ్చే పెన్షన్ తోటి నేను ఉన్నా. నేను అప్లై చేయలేదు కూడా. చాలా మంది చెప్పారు 4000 వస్తే అప్లై చేయరని. నేను చేయలేదు అనమాట. 4000 ఇవ్వట్లేదు కదా, 2000 ఇస్తున్నారు కదా. ఏం లేదు, ఆ. నాకైతే ఏం లేదు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా బాబాయ్, ఇక్కడ ఏంటి వాటర్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నాయి, అట్లా డ్రైనేజ్ ప్రాబ్లం ఏమైనా ఉందా? డ్రైనేజ్ ప్రాబ్లం కొద్దిగా ఉంది, ఆ. కానీ వాటర్ ప్రాబ్లం అంటే చాలా సివియర్గా ఉంది. ఈ ఈ నియోజకవర్గంలో 2 months నుంచి చాలా కష్టపడుతున్నాం. ఎందుకు? వాటర్ వస్తలేవు అసలు మంచిగా. అంటే తాగడానికి రావట్లా. 3 రోజులు 4 రోజులకు ఒకసారి వదులుతాడు. ఎంతసేపు వెళ్తాడు? ఎంత ఒక అరగంట వదులుతాడు అంతే. అంతే ఉమ్. సరిపోతున్నాయి మరి. వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది. కరెంటు కూడా ఎప్పుడు తీసేస్తాడో తెలియదు, ఆ. ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఎందుకు తీస్తాడో కూడా అర్థం కాదు. అర్థం కాదు. అంతకుముందు తీసుకోవాలా? అస్సలు కరెంట్ ఇంత ఒక్క సెకండ్ కూడా పోయేది కాదు. అది ఇట్ ఈస్ సంథింగ్ అట్లా చేయాలంటే సడన్గా గెలిచాడు, వచ్చాడు. కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో 4 గంటలు పోయేది అప్పుడు. ఎవరో చంద్రబాబు నాయుడు పీరియడ్. అటువంటి దాన్ని అతను ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా కరెంట్ని ప్రొవైడ్ చేశాడు మొత్తం స్టేట్కి. ఎక్కడ కరెంట్ కట్ లేకుండా. అది గొప్పది. బికాస్ దే గాట్ ద విజన్. ఇట్లా ఊరికే చెప్పుకొని చేయడం కాదు, చెప్పకుండా చేశాడు ఆయన. బీఆర్ఎస్ ఇస్ ద గ్రేట్ పార్ట్. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి కదా, మరి ఏ పార్టీ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. బీజేపీ ఉండదు? బీజేపీ ఏం లేదు. అవునా? మరి ఇది కవిత పార్టీ టీఆర్ఎస్. ఇంకా బీజేపీకి ఏం లేదంటే కవిత ఏం చేస్తుంది? మరి పవన్ కళ్యాణ్? బీజేపీ నేషనల్ పార్టీ కదా. పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏం బిక్తాడు సార్? ఏం లేదు. కానీ మరి బీజేపీకి లాస్ట్ టైం జిహెచ్ఎంసీకి ఒక 148 ఎంతో వచ్చినాయి. అవును, మరి ఈసారి ఎట్లా ఉండబోతుంది? ఎంత వచ్చినా చెప్పలేము, కానీ బీఆర్ఎస్ సార్. బీఆర్ఎస్కే కొట్టుకుంటుంది సార్. ఎక్కువ సీట్లు వచ్చింది బీఆర్ఎస్. బీఆర్ఎస్కే సార్. ఈసారి మేయర్ పక్క బీఆర్ఎస్ రావాలి అని చెప్తున్నాను నేను. అంతేనా? అంతే. ఓకే. ఎందుకంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మా బస్సులో కూడా మనుషులు వచ్చి తిరిగేవాళ్ళు, చేసేవాళ్ళు, సమస్యలు తెలుసు. ఏమవుతుందని అడిగేవాళ్ళు. కాంగ్రెస్ వచ్చినాక 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటిదాకా ఒక్క మనిషికి ఎత్తాడు. ఆ. ఇప్పుడు మరి మీ నియోజకవర్గం అంటే ఎమ్మెల్యే వివేక్ కదా. వివేక్ ఆ. ఎట్లుంది ఆయన ఎట్లా చేస్తున్నాడు? ఆయన బాగానే చేసుకుంటున్నాడు. ఆయన ఏరియాలో అక్కడక్కడ బాగానే చేస్తున్నాడు. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పక్క. బీఆర్ఎస్ పక్క వస్తుంది, అంతే. గ్యారంటీ. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, ఏం పేరు అన్న? మహేష్ నా పేరు. ఇక్కడ కుత్బుల్లాపూర్. అవు. అన్న ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏంటి మరి ప్రధానంగా చూస్తే ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ పార్టీ, అదేవిధంగా కవిత పార్టీ, మొత్తం 5 పార్టీలు ఇక్కడ ఉన్నాయి. బరిలో దిగుతాయి అంటున్నారు. మరి ఏంటన్నా మన నియోజకవర్గంలో ఇప్పుడు కేపీ వివేకానంద్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎలా ఉంది వర్క్, ఎలా ఉంది ఏంటి? జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది? లేదండి, మాకు వివేకన్న గారు ఎప్పుడు ఉంచాను బాగానే చేస్తున్నాడు పని మొత్తం అతను. మాది ఇప్పుడు ఆయన ప్రభుత్వం లేకున్నా కానీ ఆయన ఖచ్చితంగా ప్రభుత్వం పోరాడినా సరే మాకు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్గానే ఉంటున్నాయి ఇక్కడ మాత్రం. వాటర్ ప్రాబ్లం లేదండి, ఉన్నంత మాట అంతటి ఉండొచ్చు, అంతటి ఉండే మాకు అయితే ప్రాబ్లం లేదండి. ఓకే. ఓకే. డ్రైనేజ్ వ్యవస్థ బాగుందా? అంత మంచి. వర్షాలు పడుతుంటే ఏమన్నా? ఇప్పటికైతే అవుతాయండి, ఏ ప్రభుత్వం అది అవుతుంది, క్లియర్ అయితే అవుతున్నాయి అనమాట, చేసుకుంటూ వెళ్తున్నాం మా సార్ అయితే. ఓకేనా ఎమ్మెల్యే? ఓకే ఓకే. కానీ మరి ఇక్కడ మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదన్న, మరి ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉండే, కాంగ్రెస్ ఉంది, ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు మనకైతే ఫస్ట్ టైం ఇది కార్పొరేట్ ఎలక్షన్స్ రావడం, కానీ ఇప్పుడు కార్పొరేట్ చేంజ్ చేస్తారని కూడా చేంజ్ అవుతలేరు అసలు. అంటే ఇంత పార్టీ మీద నమ్మకం ఉండే ఎవరు ఎక్కడ వెళ్ళట్లేదు, ఉన్న కార్పొరేట్ అట్లనే ఉన్నారు బలంగా. కాబట్టి బీఆర్ఎస్ మీదే హోప్స్ ఉన్నాయి. ఉన్నాయండి. నియోజకవర్గాలు ఇప్పుడు ఈసారి పెరుగుతున్నాయి, సీట్లు పెరుగుతున్నాయి, ఎట్లా అనిపిస్తుంది? మా దగ్గర చూడాలండి, ఇంకా దాని గురించి మాకు కూడా పెద్ద తెలియదు, చూడాలి. మళ్ళీ పెరగడం మాత్రం వాస్తవం అంటారు, ఎట్లుంటుందో చూడాలి. ఇంకా నెక్స్ట్ మీకేమనిపిస్తుంది? గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? మేము ఎమ్మెల్యే సార్ మనుషులమే అండి, మాకైతే బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంటుంది 100%. గెలిచే అవకాశం ఉందా? ఉందండి ఖచ్చితంగా. వేగారు నెక్స్ట్ టైం కూడా మా ఎమ్మెల్యే గారి గెలిస్తే గెలవచ్చు, నేను కాదండి, ఎందుకంటే అత్యధిక మెజారిటీ ఇక్కడే వచ్చింది. అతని మీద నమ్మకంతో కార్పొరేట్ గెలిపించుకుంటారండి, అతను 100% గెలిపించుకుంటారు. మాకు ఇల్లులే రాలేవండి, ఇక ఇందిరమ్మ ఇల్లు రాలేవు. మాకు వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన ఇల్లు, ఇందిరమ్మ ప్రభుత్వంలో రాలేవు. రాలా మన దగ్గర ఇస్తలేరేమో గ్రేటర్లా. రేషన్ కార్డు కూడా ఇప్పటికైతే లేదు. మాకు రాలా వచ్చినాయి మాకు రాలా అంతే. సన్నబియ్యం వస్తున్నాయి. వస్తున్నాయి.
మాది రెంట్ హౌస్ అండి, మాది ఓన్ హౌస్ కాదు. నేను కరెంట్ బిల్ కడుతున్నాను. గ్యాస్ ఏం లేదు లేదు లేదు, అది కూడా మాకు రాలేదు. రాలేదు మా గ్యాస్ ఇండియన్ ఉంది, హెచ్చిపోయింది కానీ మాకు రాలేదు. మాది రాలేదు లేదు. ప్రాబ్లమ్స్ అట్లా ఉంది. అయితే జిహెచ్ఎంసీలో ఈసారి కవిత పార్టీ లేదండి, లేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసలో లేదు కూడా తెలియదు ఇప్పుడు అతను ఇక్కడ గ్రేటర్లో. సారు పోటీ చేసలో లేదో తెలియదు అంటున్నాడు. ఒక సినీ హీరోగా ఆయన చూడొచ్చు మనం. పొలిటికల్ అయితే లేదు ఇక్కడ మన తెలంగాణలో. ఎవరైనా పోటీ చేయొచ్చు, తప్పు లేదు, అయితే చూడలేరు. నమస్తే అన్న, ఏం పేరు? నమస్తే అన్న, నా పేరు అశోక్ అన్న. లోకలేనా? లోకల్ అన్న. అన్న ఏం లేదన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఇక్కడ చూస్తే ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, కవిత గారు కూడా ఏదో టీఆర్ఎస్ పార్టీ పెట్టారు కదా. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మొన్నే ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాడు. జిహెచ్ఎంసీలో ఆయన కూడా బరిలో నిలవబోతున్నాడు అనేది ఒక టాక్ వస్తుంది. సో ఒకవేళ నిలబడితే ఈ 5 పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఎవరు గెలిచే అవకాశం? పోటీ చాలా ఎక్కువగానే గట్టిగానే ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మ్యాక్సిమం బీఆర్ఎస్ఏ వచ్చేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. మనకి హామీలు ఇచ్చారు కానీ ఏది అవ్వలే. డిసప్పాయింట్ ఏమి అవ్వలేదు. వాళ్ళంతా డిసప్పాయింట్లు ఉన్నారు. అందుకే మ్యాక్సిమం అందరూ బీఆర్ఎస్కే మొగ్గు చూపుతారు. మరి 6 గ్యారెంటీల్లో కరెంటు 200 యూనిట్లు వస్తుందా? ఇస్తున్నారు కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే అంటే అందరికి లేదు, అది కొంతమందికి ఉంది. అర్హుల్లో కూడా కొంతమందికి వస్తుంది, అందరికి రావు. గ్యాస్ మ్యాక్సిమం రావట్లేదు. అంతకుముందు ఏదో వచ్చింది కానీ ఇప్పుడు అది కూడా రావట్లేదు. అందరికి ఇస్తున్నారు. మహిళలకు బస్సు ఫ్రీ ఒకటే, అదొక్కటే కరెక్ట్ గా రన్ అవుతుంది ఈ ప్రభుత్వంలో. ఇంకా వేరే ఏమి రావలేదు. ఉద్యోగ అవకాశాలు కూడా పెద్దగా ఏమి వచ్చినట్టు లేవు. వాళ్ళ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు కష్టపడుతూనే ఉన్నారు. అవును, మీరు నిరుద్యోగే. ఇంతవరకు నోటిఫికేషన్లు ఇస్తున్నట్టే ఉన్నారు కానీ ఏమి పెద్దగా రావట్లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇంతవరకు ఇచ్చింది లేదు. 70,000 ఇచ్చామని చెప్తున్నారు. ఇంతవరకు నిరుద్యోగుల్లో ఎవరికి రాలేదు. ఇంకా ఆల్రెడీ మొన్న కూడా దిల్సునగర్లో గట్టిగానే చేశారు. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి 19,000 పోస్టులు. అవునవును. సో ఈ ప్రభుత్వం పెద్దగా పనితీరు బాగోలేదంటారు. పనితీరు బాగోలేదు అంటే మనకి అనౌన్స్మెంట్స్ ఉన్నాయి కానీ రియల్ టైంలో ఆచరణలో లేవు. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం పోలిస్తే ఏది బాగుందనిపిస్తుంది? ఈ ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది కానీ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావట్లేదు. ప్రభుత్వం ఇచ్చినా చెప్పినా వాళ్ళు చేశారు. ఈ ఇందిరా మిల్లు అన్నారు కానీ ఫస్ట్ టైం కొంతమందికి ఇచ్చారు, మళ్ళీ ఈ టైం అంటున్నారు. మరి ఇంతవరకు అయితే ఏం తెలియదు. రైతుల పరిస్థితి ఎలా ఉందన్న ఈ ప్రభుత్వం? రైతులది ఇంకా రైతు బీమాలు మొన్న వస్తున్నాయి అన్నారు. ఇంతవరకు అందరికి రావట్లేదు. ఒకసారి ఒకరికి వస్తే ఇంకోసారి ఇంకోళ్ళకి వస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒకేసారి అందరికి రావాలా, అది కూడా అందరికి లేదు. రైతు బంధు అప్పుడైతే టెన్షన్ చేస్తాడు, అప్పుడు ఆటోమేటిక్. ఇప్పుడు ఏం లేదు. వన్ టైం ఒక్కొక్కరికి ఒక్కోసారి ఆల్టర్నేటివ్గా ఇస్తున్నారు. సో ఇక్కడ బీఆర్ఎస్కి అవకాశం ఎక్కువ ఉందంటారా? అవకాశం. బీజేపీ పెద్ద మార్పు చూపిస్తుందా? ఎందుకంటే లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళకు 40 వచ్చింది. మరి సార్ ఎట్లా ఉండబోతుంది? అవకాశం వాళ్ళకు కూడా ఉంది, బీజేపీకి కూడా. ఎందుకంటే ఇక్కడ మరి 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. అవునవును, బీజేపీకి అవకాశం ఉంది, బీఆర్ఎస్కి కూడా అవకాశం. పోటీ ఉంటే ఎవరెవరి మధ్య ఉంటుంది? బీజేపీ బీఆర్ఎస్కే ఉంటుంది. కాంగ్రెస్ ఏముండదు? కాంగ్రెస్కి మ్యాక్సిమం ఉండదు, ఈసారి ఉండదు. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈసారి ఉండదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ గురించి అంటే మనం వాళ్ళు ఎట్లా ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండకపోవచ్చు, అంత ఉండకపోవచ్చు. కవిత ఇక అంత రాకపోవచ్చులేండి, ఇప్పుడే కొత్తగా వచ్చారు కాబట్టి ప్రజలు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ 2 పార్టీల మీదనే ఉన్నారు. ఎలా ఉన్నాయి మన దగ్గర సమస్యలు ఇక్కడ ఏంటన్నా మెయిన్గా? ఇప్పుడు ప్రధానంగా అయితే ఇప్పుడు డ్రైనేజ్ అయితే చాలా ఘోరంగా ఉంది, అదొకటి చేయాలా. మనకి పవర్ ఇప్పుడు మొత్తం పవర్ కట్టింగ్స్ ఇవి అవుతున్నాయి, అవి ఒకటి అవ్వాలా. అంతకుముందు 24 hours, ఇప్పుడు లేదు. ఇవి ఒకటి అయితే బాగుంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం, ఎక్కడ పడితే అక్కడ వాటర్ అవుతున్నాయి. ఏది ఇప్పుడు స్టార్ట్ అయిన వర్షాలకి ఇలా ఉంది, నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది అది కొంచెం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ వచ్చి వర్షాకాలం కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తగా క్లీన్గా చేసుకుంటే బెటర్. బెటర్. మరి మీ ఎమ్మెల్యే గారు ఎట్లా చేస్తున్నారు?
పర్లేదండి ఇప్పుడు వరకు అయితే కొంచెం చేస్తున్నారు. కొంచెం మనకి ఇంకా చేస్తే బాగుంటుంది. అవునా? ఇంకా 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 పట్టించుకోవాలండి. పట్టించుకోవాలి. తాగే నీళ్ళు ఎట్లున్నాయి? పర్లేదండి వస్తున్నాయి కానీ మనకి అంత కంటిన్యూషన్గా ఏం లేవు ఇంత ముందులాగా డే బై డే రావట్లే. రావట్లేదు. అవునవును ఒక్కొక్కసారి కట్ అయిపోతున్నాయి. 1 వీక్ కూడా రావట్లేదు. అట్లా ఉన్నాయి. మరి ఎట్లా తాగుతున్నారు? కొనుక్కున్నారు కదా? కొనుక్కొని తాగడమే. ట్యాంకర్స్ తెచ్చుకోవడం. వాడకానికి వాడకనే ట్యాంకర్స్ తెచ్చుకోవడం. పైగా ఇక్కడ ఈసారి భూగర్భ జలాలు బాగా అడిగంటే ఇక్కడ అవునవును విన్నాం. అవునవును ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా తెలుస్తూనే ఉంది. ఇప్పుడు తెలంగాణ మొత్తం ఆల్మోస్ట్ అదే ప్రాబ్లం ఉంది అంటారు. ఆల్మోస్ట్ హైదరాబాద్ సరౌండింగ్ 50 కిలోమీటర్స్ రేడియస్లో అదే ప్రాబ్లం ఉందట. ఆల్మోస్ట్ మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ వాటర్ అనేది భూమిలోకి వెళ్ళట్లేదు కదా, దానివల్ల ఈ ప్రాబ్లం ఉందని ఆల్మోస్ట్ మనం న్యూస్ చూస్తూనే ఉన్నాం. సో మరి జిహెచ్ఎంసీ ఈసారి ఎన్నికలు చేయాలంటే వీళ్ళు చాలా టార్గెట్లు చేయాలి మరి అయితే. అవును కంపల్సరీ చేయాలి. ఎలక్షన్స్కి వెళ్ళాలి. అవును కంపల్సరీ. అవునా? ఇవన్నీ చేస్తే కానీ నెక్స్ట్ వాళ్ళ అవకాశం ఉంది వాళ్ళకి. కానీ ఇవి చేయకపోతే కష్టమే వాళ్ళకి. సో బీఆర్ఎస్కి కానీ బీజేపీ కానీ అవకాశం ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే అన్న. నమస్కారం. ఏం పేరు అన్న? వెంకటేష్ గౌడ్. వెంకటేష్ గౌడ్ గారు ఏం చేస్తుంటారు? నేను క్యాజువల్గా ఇక్కడ ఎలక్ట్రికల్ ల్యాబ్లో కాలేజ్ బిజినెస్ టైప్. బిజినెస్. కొంచెం గట్టిగా మాట్లాడాలి. సో ఇక్కడ కుత్బులాపూరే కదా? రైట్ సార్. మరి కుత్బులాపూర్లో ఎట్లా ఉంది సార్ ఇక్కడ ప్రధానంగా? అంటే ఫస్ట్ ఇక్కడ పాలన గురించి మాట్లాడుకుందాం. ఎట్లా ఉంది ఇక్కడ పాలన, ఎమ్మెల్యే పాలన? ఎమ్మెల్యే గారి పాలన పర్వాలేదు, మంచిగా చేసిండు కాబట్టి 83,000 మెజార్టీతో గెలిచిండు. నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, ఆయన అది విషయం పర్వాలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సో 6 గ్యారెంటీలు అన్నారు, ప్రజాపాలన అంటా ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చూసుకుంటే? కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అన్న పనులు చాలా వరకు మ్యాక్సిమం చేసింది. 6 గ్యారెంటీలు అయిపోయినాయి. ఉచిత బస్సు ఒకటి, గ్యాస్ ఒకటి, పెన్షన్లు ఒకటి వస్తూనే ఉంటుంది. తర్వాత పెన్షన్స్ కానీ, కొత్త పెన్షన్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ ఆల్మోస్ట్ 4,000 వస్తుందా? వస్తూనే ఉంది. మన వచ్చింది ఈ నెలలో వచ్చేసింది చాలా మందికి. కొత్త పెన్షన్ వాళ్ళకి కొత్తగా ఇస్తున్నాడు. ఇక ఆర్టీసీ బస్ అంటే మీకు తెలిసిన విషయమే. అది ఆల్మోస్ట్ మీరుండే ఏరియాలో ఎట్లా ఉందన్న ఇక్కడ? అంటే మీ ఏరియాలో సమస్యలు కావచ్చు. సమస్యలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఏ గవర్నమెంట్ అయినా అన్ని సమస్యలు పరిష్కారం చేయాలంటే చేయలేదు. వాళ్ళు పార్టీ పరంగా కానీ వ్యక్తిగత పరంగా కానీ కొన్ని చేస్తారు. ప్రతి ప్రజా సమస్యల మీద ఏ పార్టీ కూడా అన్ని ఫోకస్ పెట్టదు, చేయలేదు. మామూలుగా ఆర్థిక బాధలు ఉంటాయి. ఇల్లు ఇచ్చేవాడికి ఇల్లు ఇస్తాడు ఈ గవర్నమెంట్, పార్టీ పరంగా వీళ్ళకి ఇస్తుంది. ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు పార్టీ పరంగా ఆ గవర్నమెంట్ ఇస్తుంది. సమస్యలు అనేవి ఉంటాయి, చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే ఏ గవర్నమెంట్ కూడా జరగదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, అంటే వస్తాయి కంపల్సరీ. సో ఎట్లా ఉంటుంది? ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు జనసేన, టీఆర్ఎస్, కవిత పార్టీ కూడా మళ్ళీ పోటీ చేస్తారట ఈసారి. సో ఈ 5 పార్టీలు అయిపోయినాయి ప్రధానంగా. ఎట్లా ఉంటుందండి ఈసారి? అన్నిటికంటే ముందు టీడీపీ నుంచి మేము కూడా నిలబడబోతున్నాం. జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. నేను స్టేట్ ప్రధాన కార్యదర్శి, మేము కూడా నిలబడాలని చూస్తున్నాం. మా ట్రై మేము చేస్తాం. ఇక్కడ కూడా పొత్తుంటుంది కొంపైసి. మాది హైకమాండ్, మాకు సంబంధం లేదు, డిసైడ్ ఏం కాలేదు. మేము కూడా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఒకవేళ మేమైతే 100% టీడీపీ తరపు నుంచి మా నియోజకవర్గంలో మేము పట్టుదలతోటి పనిచేస్తాం, సాధించుకుంటాం. పోటీ చేస్తారు బాగానే ఉంది, కానీ ఇప్పుడు అధికార పార్టీ ఉంది, ప్రతిపక్ష పార్టీ ఉంది కాబట్టి ఎట్లా ఉంటుంది అంటున్నా ఇక్కడ పరిస్థితులు? అధికార పార్టీ అంటే సానుభూతి పరులు అధికారంగా వాళ్ళకి వేస్తూనే ఉంటారు. కొంతమంది వ్యక్తిగతంగా వేస్తారు. కొన్ని స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్ ఉంటాయి కాబట్టి వ్యక్తిగతంగా క్యాండిడేట్ బట్టి వేస్తారని అనుకుంటున్నాను. ఇంకోటి ఇప్పుడు మీరు ఇక్కడ లోకల్గా ఉన్నారు కాబట్టి కుత్బులాపూర్లో ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నాయి? అసలు ఏం అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం సమస్యలు ఉన్నాయి అసలు ఇక్కడ? మెయిన్ రోడ్డు సమస్యలే, ఇక్కడ ఏం లేదు. రోడ్డు సమస్యలు ఒకటి క్లియర్ అయితే ఆల్మోస్ట్ అన్ని దొరుకుతూనే ఉంటాయి ఇక్కడ. ఈ పబ్లిక్ కంట్రోల్ చేయటము, ఈ ట్రాఫిక్ సమస్య, ఇక వాటర్ సమస్య అంటే ఎండాకాలం అది చెప్పనవసరం లేదు, వస్తుంటాయి. మరి ఈ ట్రాఫిక్ కంట్రోలింగ్ ఒకటి, ఔటర్ రింగ్ రోడ్ ఇలాంటి ఏమైనా ఫోకస్ పెట్టి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు పులి బలరామ్ అంటారు. బీజేపీ డివిజన్ ప్రజెంట్ చేసిన కౌన్సిలింగ్ మెంబర్. పాలిటిక్స్ గానే ఉన్నారు. ఓకే. సో ఎట్లా ఉంది మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ కుత్బులాపూర్ నియోజకవర్గంలో ఎట్లా ఉంటుంది రాజకీయాలు?
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే 6 గ్యారెంటీ అనేది ఏమీ అందలేదు పబ్లిక్. దాని మీద వ్యతిరేకత ఉంది. హైడ్రా వల్ల సామాన్య పబ్లిక్ ఏదైతే ఉందో నష్టం ఉంది. దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే జిహెచ్ఎంసీలో ఓడిపోయే ఉన్నది. దీని సిచ్యువేషన్ అట్లనే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజాపాలన అంటా ఉన్నారు, 6 గ్యారెంటీలు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాము, ప్రజలు మా వైపే ఉన్నామని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది కాబట్టి ఇప్పుడు అన్ని 6 గ్యారెంటీ అన్నా కానీ ఎవరికి చెందింది ఒక నాయకుడు అయినా చెప్పిండా ఇది మేము ఓన్లీ బస్ ఫ్రీ అంటే ఆడపడుచులో ఒక్కటే అది ఒకటి చేసిన కానీ మిగతాది బంగారం అనేది తులం బంగారం షాది ముబారక్ అది ఎవరికి ఇంతవరకు 2 సంవత్సరాలు అందలేదు ఎవరికి. నేను పెట్టిన కొద్దిగా నేను 5-6 పెట్టిన అవి మీ ఎవరికి రాలేదు. ఇంకా వాళ్ళు నాకు రోజు ఫోన్ చేస్తూ ఉంటారు, ఒక రోజుకు తినం తప్పి తినం. కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్గా పరిపాలన చేస్తుంది. లాస్ట్ ప్రభుత్వం అదే విధంగా ఉంది, ఇప్పుడు వచ్చిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా సేమ్ ఇద్దరు ఒకటే అన్నట్టు ఉంది. అంటే 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వాలు ఏం కాలేదంటారా? అంటే అభివృద్ధి కొన్ని జరిగినాయి, కేసీఆర్ జరిగినాయి కానీ స్కామ్లు ఎక్కువ జరిగినాయి. అందులో కోట్ల వేల కోట్ల ఇప్పుడు మా కుత్బులాపూర్లో కొన్ని లక్షల వేల కోట్ల సంపాదన చేసుకున్నారు రాజకీయ నాయకులు. లోకల్లా ఉన్న ఎమ్మెల్యేతో పాటు అందరూ అతని అంచులంతా కొన్ని కోట్లు సంపాదించారు. కానీ ఇంత ఇప్పుడు మీరైతే ఇట్లా అంటాను, మరి 3 సార్లు గెలిచిండు కదా, మరి ఎట్లా కావచ్చు? నా అధికారము ఒక్కసారి వచ్చిందనుకో దాన్ని మళ్ళీ ఒక్కసారి అధికారం ఏ విధంగా ఉందనేది వాళ్ళకి ఐడియా తెలిసిపోతుంది. ఇక్కడ ఉన్న దొంగ ఓట్లు చాలా ఉన్నాయి. దొంగ ఓట్ల వలన ఇక్కడ ఏమిటంటే కమిటీ అలా చేశారు, క్రిస్టియన్స్ కమిటీ అలాగా, ముస్లిం కమిటీ అలాగా, హిందువులకు కమిటీ అలా చేసి ఏంటి అంటే హిందువులు అనేది 4 వైపులో పోతాయి, ఈ క్రిస్టియన్స్ మైనారిటీ ఓట్లు మాత్రం ఒక్కటికే పోతాయి. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ఉంటారు వాళ్ళు. సో మరి ఇక్కడ కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారు, సో ఎట్లా ఉంది ఆయన పాలన, ఎట్లా ఉంది? మరి ఆల్రెడీ మేము ఇప్పటికి గత కొన్ని 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఆయన మేము పోరాడుతున్నాం. మేము బీజేపీ తరపు నుంచి పోరాడుతున్నాం. మా సీనియర్ నాయకుడైన ఆకుల సతీష్ ఆధ్వర్యంలో పరంగా కాకుండా ఒక ఓటర్గా ఏం చెప్తారు? అంటే ఇక్కడ పాలన చూసుకున్న డెవలప్మెంట్ విషయంలో ఎట్లా అనిపిస్తుంది ఒక ఓటర్గా చెప్తే? ఓటర్గా ఇప్పుడు నా ఇల్లు ఇక్కడ 25 గజాలు పోయినది. ఇది 60 పిల్ల రోడ్ చేసిన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే అలా ఉన్న ఊరు. ఇంతవరకు 15 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు ఒక డెవలప్మెంట్ చేయలేదు. మీరు చూసుకోండి, ఇప్పుడు డెవలప్మెంట్ చేయండి 3 సార్లు గెలిచిందంటారా? అంటే ఏం చేయండి? నేను ఏమంటున్నా, ఎవరైతే ఉంటారో వాళ్ళకు డబ్బులు ఇచ్చి దొంగ ఓట్లతో గెలిచిన ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎస్ఆర్ఐ వస్తాయి కదా, ఎన్ని ఓట్లు పోతాయో చూడండి. 100% ఈడ దొంగ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే గారు 3 సార్లు గెలిచిండు. లాస్ట్ టైం టీడీపీలో 14 గెలిచిన, ఏదో సమైక్యాంధ్ర ఉంది కాబట్టి టీడీపీ గెలిచిన తర్వాత దాన్ని మలుచుకొని మళ్ళీ కంటిన్యూ అయితే దాని డెవలప్మెంట్ ఏదంటే అనుకున్నాం. కానీ ఇంతవరకు కుత్బులాపూర్లో పుట్టిన వివేకానంద గారు ఇంతవరకు ఏం చేయలేకపోయాడు. సో మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అటు జనసేన పార్టీ కూడా ఈసారి పోటీ చేస్తామంటా ఉంది, అటు కవిత పార్టీ టీఆర్ఎస్ కూడా పోటీ చేస్తా అంటా ఉన్నారు, అటు బీజేపీ ఉంది, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఎట్లా ఉంటుంది అన్న పోటీ? అన్న ఈడ వచ్చేది నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ అధికారంలో. జిహెచ్ఎంసీలో లాస్ట్ టైం ఇట్లా వచ్చిందో అదేవిధంగా ఇప్పుడు జిహెచ్ఎంసీలో కానీ ఇప్పుడు సైబరాబాద్ ఏదైతే అయిందో దాంట్లో మా పార్టీ మేయర్గా కూర్చుంటా అనేది ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను కంపల్సరీ. ఎందుకంటే కవిత పార్టీ అంటే వాళ్ళ ఇంట్లో కూడా బయటకు తెచ్చి చేస్తే ఎవరు నమ్మరాలని, టీఆర్ఎస్ ప్రభుత్వ ఎవరు నమ్మరు. ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దె కాంగ్రెస్ దిగినాక వాళ్ళు ఎక్తానే ఏదైతే కేటీఆర్ చెప్తున్నారో అది అసత్యం. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా అమలు చేస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ ఏది బస్సు సౌకర్యం ఒకటి, ఆడపడుచులకు ఒకటి తప్ప మిగతా అంతా ఫెయిల్ అయిపోయాను. సార్ నమస్తే అండి. నమస్తే. ఏం పేరు సార్? శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేస్తుంటారు? నేను ఎంటీఆర్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసి రిటైర్ అయినా 2.5 years అయితే. సార్ ఇప్పుడు రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది ప్రభుత్వం పాలన? ఎట్లా అంటే ఫస్ట్లో కొంచెం బాగానే అనిపించింది, బెటర్ ఉంటుంది అనుకున్నా కానీ అంత బెటర్ అయితే ఏం అనిపించట్లేదు. అంటే ఇప్పుడు పథకాలు అన్నారు, 6 గ్యారెంటీలు అన్నారు, 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి కూడా చాలా పథకాలు ఇచ్చి హామీలు ఇచ్చారు కదా. సో ఎట్లా ఉంది పరిస్థితి? ఏమున్నాయి, లేడీస్ బస్సు నడుస్తుంది, మగవాళ్ళకి సీటు దొరకలేవు. ఇప్పుడు దాంట్లో మెన్షన్ చేయాలి ఏమని, మగవారిని గౌరవించాలి, వాళ్ళకి సీట్లు ఉండాలని, ఆడవాళ్ళని గౌరవించాలి ఉండే కదా. అది మనకు బస్ స్టాండ్లో ఆగితే ఇక్కడ కానీ అక్కడ కానీ ఆపుతాడు. ఇప్పుడు 30 టికెట్ 40 చేసిండు. ఇంతవరకు మా ఫ్యామిలీ అయితే బస్సు ఎక్కలేదు ఇంతవరకు. సరే ఎక్కేవాళ్ళు ఎక్కుతారు, దానికే సంబంధం లేదు. ఇప్పుడు 200 యూనిట్లు ఇస్తున్నాడు. వస్తుంది మాకు వస్తుంది. దాని ఓకే, గ్యాస్ కూడా మధ్యలో వచ్చింది, ఇప్పుడు రావట్లేదు. అంటే మాకు కంపల్సరీ కాదు,
నిరుపేదలకు వస్తే బాగుంటుంది. మాకు రాకున్నా మాకేం ఇబ్బంది లేదు, వాళ్ళకు రావాలని అంతే. ఎవరైతే నిజంగా అర్హులు ఉంటారో వాళ్ళకు లబ్ధి రావాలి. పొందాలి. ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ అన్నారు, 4,000 ఎప్పటి నుంచో చెప్తున్నారు, దగ్గర 20 months అయితే 18-20 months అయితే. దాన్ని చూసి ఓట్లు వేసినట్టున్నారు కదా. ఇంకా అది కాన్సెప్ట్ కాదు. ఇక వాళ్ళు 2 టర్ములు చేసిరు కాబట్టి, యాక్చువల్గా నేను టీఆర్ఎస్ పార్టీ, అచ్చా, రైట్, ఓకే. 2 టర్ములు చేసిర్రు. వాళ్ళకి అందరికి ఏంటంటే మనం ఎవరు కనబడలే వాళ్ళ లీడర్లకు అప్పుడు పోయినప్పుడు. వాళ్ళ మీద కేసీఆర్ మీద కోపం కాదు. కేసీఆర్ మంచోడు, మంచిగా చేసిండు, పవర్ చేసిండు, కాళేశ్వరం కట్టిండు, నీళ్ళు వచ్చినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, మంజీరా వాటర్ ప్రాబ్లం లేదు, పవర్ ప్రాబ్లం లేదు. కానీ ఆయన ఏదో కోపం మీద చేసిర్రు. మంచిగా చేస్తాను అనుకుంటాం కానీ ఇక అంతా కొంచెము కమాండింగ్లా చేయలేకపోతారు వీళ్ళు కూడా. కానీ ఇప్పుడు మీరు ఇంత చెప్పి బాగానే ఉంది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏమంటా ఉన్నారు, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిండు, మొత్తం అప్పులు చేసి ఆగం చేసిండు అని చెప్పేసి మాట్లాడతారు. ఏం చెప్తారు ఒక ఓటర్? ఏం చెప్తామంటే, ఒక పని చేసినప్పుడు అప్పు అవుతుంది. అప్పు చేయకుండా ఎవరు చేయలేడు. ఇప్పుడు ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, ఏదైనా కొన్నా అప్పు అవుతుంది. అప్పు అనేది దేనికి చేసినా మనం అర్థం చేసుకోవాలి. అది ఎందుకు చేసిండు అప్పు? ఇప్పుడు అక్కడెక్కడో ఛత్తీస్గఢ్ నుంచి పవర్ కొనేది మనం, ఇప్పుడు పవర్ కొంటలేంగా మనము, మరి చేయాలి కదా దానికి. నువ్వు బండి కొన్నావు, బండి కొనాలంటే నువ్వు ఫైనాన్స్ తీసుకోవాలి కదా, నువ్వు డౌన్ పేమెంట్ కావాలంటే 10,000, 20,000 అప్పు తెచ్చుకోవాలి కదా. మావాడు అప్పు చేసిండు బండి కొని అంటే కాదు కదా. అట్లాంటి చేసిండు కేసీఆర్, చేయలేదని కాదు. కొన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్లో ఆయన మిస్ అయ్యిండు. అది ఆయన తప్పని మేము అనుకోం, కానీ ఆయన ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్ ఇవ్వలేదు కేసీఆర్ గారికి. ఆయన పెద్ద అయినా కదా, చెప్తే ఏమనుకుంటాడో చెప్పకుండా మీరు బాగానే చేస్తుర్లే అనే కాన్సెప్ట్ ఆయన చెప్పిర్రు. అది అట్లా అయిపోయింది. కేటీఆర్ అంటే కేటీఆర్ అంతా యాక్సెప్ట్ చేయరు జనాలు. హరీష్ రావు అంటావు, హరీష్ రావు చేస్తారు, కానీ హరీష్ రావు రానియరు. కేటీఆర్ ముఖ్యమంత్రి చేద్దామని అంటారని చేయనియరు కారు. ప్రజలంటే కొంత పర్సెంటేజ్ చేస్తుండొచ్చు, కానీ అందరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మీరు చేస్తుండొచ్చు కానీ నేను చేయకపోవచ్చు, నేను చేస్తే మీరు చేయకపోవచ్చు, ఒకవేళ ఉంటుంది. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం విషయాన్ని చూసుకుంటే మరి 3 సంవత్సరాలు అవ్వవస్తాం దాదాపుగా, మరి ఎట్లా అనిపిస్తుంది ప్రజాపాలన పరిస్థితి? ఎట్లా అనిపిస్తుంది ప్రజాపాలన అంటే చెప్తున్నా కదా, ఇప్పుడు రుణమాఫీ కొంతవరకే చేసిర్రు. ఇప్పుడు నాకు కేసీఆర్ టైంలో కాలే, అయినా కాకుండా నాకేం బాధ లేదు. మాలాంటి వాళ్ళకి చేయకున్నా పర్వాలేదు. రియల్గా నిజంగా వ్యవసాయం చేసిన వాళ్ళకి చేస్తే మంచిదే. అది అప్పుడు కొంతమంది చేయలేదు. మొన్న రేవంత్ గారు 2 లక్షలు చేస్తున్నారు. మా ఊర్లో మ్యాక్సిమం కాంగ్రెస్ మెయిన్ లీడర్లకే కాలే. మరి ఎట్లా ఏ పద్ధతి తీసుకున్నా తెలియదు. అది సార్ ఇంకోటి, ఇప్పుడు కొత్తగా సర్వ్ ప్రక్రియ అనేది నడుస్తూ ఉంది, ఓట్లని ఫిల్టరైజేషన్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చేయాలి అది. ఇప్పుడు ఎవరో వచ్చారు, ఎక్కడో ఉంటారు, ఏమన్నది ఎప్పుడో ఆ జమాన్లో చేసిరా, ఎప్పుడో చేసిరు అంటారు. అది నీకు ఉండాలి కదా, రికార్డ్ అనేది ఉండాలి. ఎప్పుడు ఉండరు, కొంతమంది చనిపోయిన కూడా కొంతమంది వేస్తారు పోయి. నీకు ఏముంది, నీకు బరాబర్ నీకు బండి లైసెన్స్ ఉంది, ఆర్సీ ఉంది, నీ బండి లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది, నీకు ఆడ ఆపుతాడు పోలీసు వాడు. ఆపినప్పుడు నీకేం ప్రాబ్లం చెప్పు. నువ్వు ఆడ పోలీసు వాళ్ళు చెక్ చేస్తాడు, పట్టుకున్నట్టు నీకేం దొంగ బండా, నీ దగ్గర ఏం లేవా, డాక్యుమెంట్ లేవా, లేనప్పుడు భయపడాలి నువ్వు, అంతే. ఉన్నప్పుడు నీకెందుకు ప్రాబ్లం? రోహింగ్యా అనేది బాగా చర్చ నడుస్తుంది కదా రాష్ట్రంలో. వాళ్ళు ఉండనీయకూడదు మనం, ఎందుకంటే ఇదంతా మొదటికే నష్టానికి వస్తుంది. ఇప్పుడు కొన్ని దేశానికే ప్రమాదం అది. ఇప్పుడు మన ఇంటికంటే మన ఊర్లోకి వేరే వాళ్ళు వచ్చిరంటే నీకు అది డిస్టర్బెన్సే కదా. నీ చుట్టాలు వచ్చారు, నీ వాడు వచ్చిండు, నీ వేరే డిస్టిక్ వాడు వచ్చింటే అది వేరు. వేరే దేశం వాళ్ళు రానికి లేదు, రాకూడదు కూడా. అది మనం సపోర్ట్ చేయొద్దు. అది ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అయితే వాళ్ళు ఎట్లా మాట్లాడుతుర్రు, మనం కూడా అట్లా ఉండాలి. అందరం హిందువులం, వాళ్ళని మనం ఏమనొద్దు, కానీ మనం ఏమనంటే మన కమ్యూనిటీ మనం కాపాడుకోవాలి. సార్ మరి ఇప్పుడు ఇదంతా ఒక టాపిక్ పక్కన పెడితే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ అని ఇందాక మాట్లాడుకున్నాం. సో మరి ఎట్లా ఉండొచ్చు మరి జిహెచ్ఎంసీ హైదరాబాద్ ఏరియాలో? ఇప్పుడు ఎవరెవరు అంటే, ఇప్పుడు అది టికెట్లు ఎవరికి నీకు ఇస్తుందో నాకు ఇస్తుంది టికెట్. పార్టీల పరంగా అంటే ఇక దాని గురించి నేను అంత క్లారిటీగా చెప్పలేను. ఓకే, నేను నా ఆలోచన అయితే ఏం లేదు. సరే, వీళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళనే కంటిన్యూ చేస్తే బాగుండని నా కాన్సెప్ట్, అంతే. సో ఇంకోటి, ఇప్పుడు హైదరాబాద్ ఏరియా అనేసరికి హైడ్రా అనేది ఒకటి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో, దాని మద్దతు అంటే సపోర్ట్ చేస్తారా? హైడ్రా కూడా తప్పు చేస్తుంది. హైడ్రా కూడా నీది ఉన్నప్పుడు నీకు తీసేయాలి. నేను లీడర్ను, చిన్నోడైనా పెద్ద, నేను లీడర్ను, మనోళ్ళే అని అట్లా దాన్ని చేయకూడదు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి ప్లెడ్జ్ అవుతున్నాయి. కొన్ని కాలేజ్, ఫాతిమా కాలేజ్ కానీ కొన్ని విషయాలు ఉన్నాయి. అవి అందరికి ఒకటే రూల్ ఈజ్ రూల్, ఎవరికైనా అంతే. లైన్ అంటే లైన్లో ఇవ్వాలి. నేను పటేల్ను, వాడు ఈడి అని ఉండకూడదు. అది
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే బాబాయ్ నమస్తేనే, ఏం పేరు? నా పేరు భిక్షపతి. భిక్షపతి. ఏది ఇక్కడ కుత్బుల్లాపూరేనా? బాబాయ్ ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ, అవునా? మరి ఏంది బాబాయ్ ఇప్పుడు మీ ఏరియాలో, మీ కుత్బుల్లాపూర్లో ఏంటి రోడ్లు కానీ? రోడ్ లేదు. రోడ్డు బాగానే ఉందిగా. ఏడున్నదా 18 అవతలకి దాటడానికి రాదు. నీళ్ళు ఎట్లా ఉన్నాయి? నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? నీళ్ళ పరిస్థితి ఏమున్నది, నీళ్ళు కొద్దిగానే వస్తున్నాయి. నీళ్ళు తాగేటి ఆ బోర్డు ఆడి ఇళ్ళ మన ఇళ్ళ ఆ బోర్డు నీళ్ళే వస్తాయి. వస్తలే సరిగా నీళ్ళు సరిగా లేవు, రోడ్లు చక్కగా లేవు. లేవు. మరి డ్రైనేజ్ డ్రైనేజీలు మేము వేసుకుని సరిగ్గా ఉన్నాయి. మీరు వేసుకున్నాక నీట్గా ఉన్నాయా? వెళ్తున్నాయా? ఇబ్బంది ఏం లేదు డ్రైనేజీలో? బ్లాక్ అవ్వడం కానీ అట్లాంటి ఏం లేవు కదా? బ్లాక్ అయినప్పుడు మున్సిపల్ కంప్లీట్ చేస్తాం, వాళ్ళు చేస్తాం. కాదు బాబా, ఇప్పుడు మరి మన తెలంగాణ వచ్చి ఇప్పటికి 13 ఏళ్ళు అవుతుందా? అవునా? 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళు. మరి గతంలో కేసీఆర్ ఉండే 10 ఏళ్ళు చేసాడు. ఆగిపోద్దామని మాట్లాడతా. కేసీఆర్ 10 ఏళ్ళు ఏరెళ్ళి, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్లున్నది రెండు ప్రభుత్వాలతో పోతే ఏ ప్రభుత్వం బాగా చేసింది? ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే మనకు ఏం సరిగ్గా చేస్తలేదయ్యా. ఏది కాంగ్రెస్? రేవంత్ రెడ్డి ఏం లేదా? ఏం ఏం 6 గ్యారెంటీలు అంటున్నారు? నీళ్ళు లేవు, రోడ్ గిట్టున్నది. మరి 6 గ్యారెంటీలు ఉన్న ఇండ్లని కూలగొట్టిరు. హైడ్రా ఏమున్నాయి? హైడ్రా ఇక్కడ వచ్చిందా? ఎందుకు రోడ్డు హెల్ప్ చేయడం కోసమా? రోడ్డు ఏడేపు చేస్తామంటే చెప్పేసి ఇండ్లు మొత్తం కూలగొట్టి తప్పదుగా మరి. అవి ఇండ్లన్నీ కూలగొట్టిరు. ఇక్కడ చేసేది ఆ రోడ్డు అక్కడికి వెళ్ళి చేసిరు. సరే, ఇప్పుడు మరి నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏది బస్సు ఫ్రీ ఆడవాళ్ళకి, కరెంటు 200 ఇంట్లో మీకు వస్తుందా? వస్తాయి మాకు. గ్యాస్ సబ్సిడీ 1200 తీసుకుంటుండ్రు గ్యాస్. 1200 తీసుకుంటుండ్రు గ్యాస్. అది కదా 500 సబ్సిడీ రావట్లేదా? లేదు 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 1200 రూపాయలు తీసుకుంటున్నాడు గ్యాస్. గతం మరి కేసీఆర్ బాగా చేసిండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగా చేస్తాడు. ఇక కేసీఆర్ చేసింది అంతే ఉన్నది, రేవంత్ రెడ్డి చేసింది అంతే ఉన్నది. మరి ఎవరు రావాలనుకుంటున్నారు ఈసారి? మరి ఎవరు వస్తే బాగుంటది? ఈ ఎవరన్నా రాని సార్. అంటే మరి బీజేపీ కూడా ఉంది కదా, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. వాళ్ళు ఏం చేయలేరు. ఈ కాంగ్రెస్ మన తెలంగాణ ఒకటే. అంతేనా? మరి బజార్లో పెట్టిరు. ఓకే. సో మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి అంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరెవరు గెలుస్తారంట? బీజేపీకి ఏం రాదు. ఏమో నమ్మకం తక్కువ. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఓటేస్తారు. కాదే మరి గతంలో ఆయన ఎవరు 10 ఏళ్ళు చేసింది కదా కేసీఆర్. 10 ఏళ్ళు పరిపాలించింది. 10 చేసి ఏం చేసిండు? ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఏం చేస్తలేడు. ఉన్న చెత్త కుప్పలు అన్ని తెచ్చిండు అక్కడికి. పొద్దుగాల బండి పంపిస్తాడు, ఒకటి ఆటోకు 150 రూపాయలు తీసుకుంటాడు. ఏం ఉపయోగం లేదంటావు? ఇప్పుడు ఏం ఉపయోగం లేదు. పెద్దమ్మ ఏం పేరు? నీ పేరు? నా పేరు సత్యమ్మ. సత్యమ్మ. కుట్బుల్లాపూర్లో ఉంటావు? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాడే? నేనా పుట్టి నుంచి ఉంటున్నా. పెద్దమ్మ ఏం లేదు, ఇప్పుడు మరి ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ, ఎలక్షన్స్. జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. అంటే మనకి నాలాలు కానీ వాటర్ కానీ సరిగ్గా లేకపోతే చూసే రోడ్లు కానీ. మరి ఏంటి మరి గతంలో కేసీఆర్ తెలుసు కానీ నీకు? ఆయన 10 ఏళ్ళు చేసిండే మన తెలంగాణ వచ్చినాక. ఇప్పుడు ఎవరు మన ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రి పేరు ఎవడో చేకూరుతోడు వచ్చిండట. ఎవరైనా ఆయన పేరు తెలియదు బిడ్డ. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఆయన చాపూర్ మొత్తానికి అయితే నీకు వచ్చిరు. మరి గతంలో కారు పార్టీ అంటే కేసీఆర్ పార్టీ ఆ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఏ గుర్తు బాగాలేదు బిడ్డ, ఆ గుర్తు బాగాలేదు, ఈ గుర్తు బాగాలేదు. మాకు మా బీదోళ్ళకు ఏమి సాయం చేస్తలేరు. మా ఇండ్లు గూలగొట్టి మనం బజార్లు వేస్తురు, మనల్ని రోడ్డు మీద వండబెడుతురు. మాకు తింటాం గతి లేదు. ఈ అవతారం ఎత్తాలంటే కాలు చేతులు ఇరిగిన మేము ఏడ వండాలి. మాకు ఆదిరి వేయింది. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఇప్పుడు మరి ఇందిరమ్మ ఇల్లు రాలే బిడ్డ, రాలే. అప్పుడు కూడా రాలేదు. ఇందిరమ్మ పెట్టినప్పుడు కూడా రాలే. అప్పుడు రాలే, ఇప్పుడు రాలే. డబుల్ బెడ్రూమ్ రాలే, ఇందిరమ్మ ఇల్లు ఇది ఇప్పుడు కూడా రాలేదు, అప్పుడు రాలేదు. వెనుక నుంచి రాలేదు. ఇప్పుడైనా అవధం ఆడతలేను.
నాకు చెప్పాలని అవధం ఏం లేదు వాళ్ళ మీద ఉన్నది ఉన్నది చెప్పు. ఉన్నాడు చెప్తున్నా. ఇప్పుడు మరి ఈ ప్రభుత్వంలో కరెంటు 200 యూనిట్లు ఇస్తున్నాడా? కరెంటు సంగతి ఇంట్లో తెలుసు బిడ్డ, ఆయనకు కిరాయి కడతారు, కిరాయిలో పోతుంది అంతే అంతే. మీకు తెలియదు, మీరు కిరాయి లేదు, సొంత ఇల్లు లేదు. సొంత ఇల్లు లేదు. మరి బియ్యం వస్తున్నాయి, సన్న బియ్యం? సన్న బియ్యమా పోయిన నెలలు ఇచ్చిండు, మళ్ళీ మన 3 నెలలు ఇచ్చిండు, అడవి ఉన్నాయి అంతే. మళ్ళీ ఇస్తారు. సన్న బియ్యం అయితే తింటున్నారుగా? తింటున్నాం బిడ్డ, తింటున్నాం. ఓకే. పింఛన్ వస్తుందా నీకు? 2,000 పింఛని కూడా అవి కండ్లు దించుకోరు, అవి దించుకోరు, ఇస్తారు. అవి 3 నెలలు 3 నెలలు పోకుంటే 3 నెలలు కట్ అవుతుంది. 3 నెలలు కూడా కట్ అవుతున్నాయి. కేసీఆర్ వేస్తలేడో నా మధ్యలో ఉన్న వాళ్ళు తింటారు, మాకు తెలియదు. కేసీఆర్ కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఏ రెడ్డి ఈ నెల కాదు, అప్పుడు ఉన్నప్పుడు 2,000 ఇచ్చిండుగా నీకు. కేసీఆర్ ఉన్నప్పుడే 2,000. మల్లుడు చచ్చిపోతే నేను 3 నెలలు వనవాసం తీసిన, అప్పుడు 3 నెలలు ఇయ్యలేదు. అందులో బ్యాంకులో పోతే లేవు అన్నాడు, తీసుకుపోయిండు అని. మళ్ళీ ఒకసారి 3 నెలలు పోయినాయి, అట్లా పోయినాయి. నేను అసలు టైంలో నేను ఏం చేయాలి బిడ్డ? బతకాలనా చావాలా? ఈ భుజం ఎరిగింది, 2 రాడ్లు బిడ్డ. ఇగో ఈడికైనా ఒక రాడు, ఈడికైనా 2 రాడ్లు. యాక్సిడెంట్ కాదు, ఇక్కడ ఆగవతలకి అప్పుడు పింఛన్లు ఇచ్చిర్రు చూడు, ఆడ మీద పడ్డరు. ఆ మీద పడితే కాలు ఎరిగింది. ఇప్పుడు నేను ఏమంటానంటే మీకు రోడ్లు నీళ్లు అన్ని బాగున్నాయా? రోడ్లు బాగాలేదు ఆయన, రోడ్లు బాగలేవు, మా ఊరు బాగలేదు. ఈయనకేం చేసిండు? ఏం చేయలేదు. మాదిగలకి ఏం చేయలేదు. నాకు కొడుకోసం ఉంటాడు, మన్మడాసి ఉంటాడు నీలిక. నువ్వేమని అనుకో, నేను వచ్చి కలదా ఇచ్చిన ఆయన, నేనేమన్నా అనుకో. అది కాదు సరే, ఓకే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు కదా, బస్సు ఫ్రీ ఇస్తాడా? ఆయన ఏం చేసిండు? రోడ్ కట్ చేసి నువ్వు పైసలు ఎన్ని ఇచ్చినవో మాకు తెలియదు, నువ్వు ఎంత చేసినవో మాకు తెలియదు. మా జాగా మేము కొనుక్కొని కట్టుకున్నాం, పైసకు జమ చేసి. మా పైసకు జమ చేసింది పరంపో కిందకి ఎట్లా వేసినావు? నువ్వు పరంపో కింద వేసి నువ్వు ఎట్లా జాగా కట్ చేస్తావు? ఓకే, అంటే అది రోడ్డు వైండింగ్ లో ఉంటుంది కానీ అది కానీ నేను అనేది ఏంటంటే, సరే నీకు కాదంటలేదు, నీకు బాధ ఉన్నది. మరి నేను అనేది ఏంటంటే కేసీఆర్ పరిపాలన బాగా అనిపిస్తుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగా? ఒక కారు చూస్తే కేసీఆర్ అడ్డం దొడ్డము 2,000 పెంచాను. ఒక మాట చెప్తున్నా బిడ్డ, ఆయన నా కొడుకు లెక్క. 2,000 ముసలోళ్ళు తింటారో తాగుతారో సుఖపడతారో అని ఆయన 4,000 చేస్తానండి, వస్తుందా? వస్తలేదు. మరి మీకు 2,500 ఇస్తానన్నాడు మహిళలకి, వస్తున్నాయి? ఏమీ లేవు ఊళ్ళో, ఏమీ లేదు. మరి ఇప్పుడు పాడబడ్డది. సరే, ఇప్పుడు నేనేమన్నానంటే మరి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎవరు గెలుస్తారు? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలుస్తారు? ఎవరు మా ఊరు బాగా చేస్తే వాళ్ళకేస్తారు, అంతే. అప్పటిదాకా మాది ఇండ్లు పాడబడగట్టు వాళ్ళకే. మా ఊరు బాగా లేపితే మేము వేస్తాం, లేకుంటే ఎవరికి లేకుంటే. బాబాయ్ నమస్తే, ఏం పేరు? నీ పేరు? లక్ష్మణ్ అండి. కుత్బుల్లాపూర్. ఇక్కడ ఇది ఏ ఏరియా వస్తుంది? ఇది కుత్బుల్లాపూర్. ఏం లేదండి, అంటే సర్వే చేస్తున్నాము. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్. మరి ఈసారి 150 నుంచి 300 పెరిగే అవకాశం ఉంది, కార్పొరేటర్ పెరిగే అవకాశం ఉంది. సో ఎలా అనిపిస్తుంది? అంటే గత ప్రభుత్వం బాగా పనిచేసిందా, ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందా? ఎందుకంటే 10 ఏళ్ళు మనం బీఆర్ఎస్ చూసాం, కేసీఆర్ గారి పరిపాలన చూసాం. ఇప్పుడు మరి కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుంది. ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు గత ప్రభుత్వము మనకు అన్ని విధాలుగా బాగా చేసింది. ఇప్పుడు కరెంటే కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, రోడ్లే కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది గత 10 years ఉంటుంది కాబట్టి బాగా చేసింది. ఇప్పుడు వచ్చిన ఈ గవర్నమెంట్ ఏంటంటే కొద్దిగా నీళ్ళ ప్రాబ్లం ఉంది, కరెంటు వారంలో 1-2 ఖచ్చితంగా కరెంట్ తీసే పోతుంది. ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా కరెంటు పోలేదండి. ఇప్పుడున్న ప్రభుత్వం అంటే వారంలో 1-2 ఖచ్చితంగా కరెంట్ తీసేస్తుంది. అంటే కరెంటు పైనుంచి వస్తుందో లేదు సంబంధం లేదు, మనకైతే ఇబ్బంది అవుతుంది. మిడిల్ క్లాస్లో కొంచెం
వాటర్ కూడా కొద్దిగా తగ్గింది, వాటర్ రావడం లేదు. వాటర్ క్వాలిటీకి వస్తుందన్న క్వాలిటీ వస్తుంది కానీ కొంచెం కంటిన్యూ వస్తుంది, రావడం కొంచెం ఇబ్బంది. రోజు ఇడిచి రోజు వచ్చేది కూడా అవి కూడా కొంచెం నీళ్ళు వస్తలేవు. నీళ్ళు డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లుందన్న మరి కొద్దిలో? డ్రైనేజ్ పర్లేదు, 1-2 బస్సులో తప్ప మిగతా డ్రైనేజ్ అయితే ఓకే, ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. సో మరి ఎట్లా మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా అనిపిస్తుంది? ఎమ్మెల్యే గారు మంచి ఎమ్మెల్యే, ఏట్రిక్ ఎమ్మెల్యే. మా ఊరు మేమందరం ఆడుకున్న వాళ్ళు మేమంతా మేమంతా ఒకటే, మాకంటే 2 years 3 years పెద్ద ఉంటాడు ఏకన్నా, అంతే. మేమంతా ఆడుకున్న వాళ్ళమే, మంచి వ్యక్తి, మంచి. అంటే ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ లేదు కదా, ఎలా ఉంది పనులు ఎలా జరుగుతున్నాయి? పనులు మనం ఎప్పుడు పోయినా, ఇప్పుడు ఊరు నుంచి మన ఊరు నుంచి ఇక్కడ నుంచి కొద్దిలాపు నుంచి ఎవరు వెళ్ళినా మంచిగా సానుకూలంగా మాట్లాడుతాడు, ఏది ఉన్నా కానీ చేస్తాడు, అలా ఏం లేదు. సో మరి ఇక్కడ మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ 5 పార్టీలు పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ ప్రధానంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ అని జనసేన వస్తుంది, అదేవిధంగా కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. కవిత ఏం లేదండి, కవిత ఇక్కడ ఏం ఉండదు. కానీ ఇప్పుడు మన జనసేన కూడా ఆయన హీరోగా మట్టుకే చూస్తారు. ఇక్కడ పార్టీ పరంగా ఆయన పెడతాడా పెట్టదా అనేది కూడా డౌటే. ఇప్పుడు మనకు పోటీ చేస్తాడా లేదనేది చాలా కష్టము. ఆయన హీరో పరంగా అందరు ఇష్టపడతారు, పొలిటికల్గా అయితే కాదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు మెయిన్ బీఆర్ఎస్ ఖచ్చితంగా కొడతారు, పక్కా బీఆర్ఎస్. ప్రభుత్వం అది ఉన్నా కానీ హామీలు ఎవరైనా ఇస్తారండి, చేయాలి కదా, హామీలు నెరవేరుస్తూనే కదా రేపు పొద్దున మనం చూసేది. ఏం నెరవేరుస్తున్నాండి? ఇప్పుడు సన్నబియ్యం ఇప్పుడు అప్పుడైనా ఏది మోడీ ఇచ్చినే కదా సన్నబియ్యం, ఇప్పుడు ఈయనైతే తేలేడు కదా, మోడీ ఇచ్చినే కదా అవి, అదే కాదు. ఇప్పుడు కరెంటు విషయంలో అయితే నీకు ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, వారంలో 1 రోజు 2 రోజులు తీస్తుంటే ఇబ్బంది అవుతుంది. ఇంకా ఎండాకాలం మొన్న రీసెంట్ లాస్ట్ మంత్ అయితే చాలాసార్లు తీసేసారు. 24 గంటల కరెంట్ అయితే రావట్లేదు, కానీ 200 యూనిట్లు ఫ్రీ వస్తుంది. వస్తుంది, ఫ్రీ వస్తుంది, ఓకే. అది ఓకే, అది కన్ఫర్మ్ అందరికి అందుతుంది. ఇప్పుడు ఎవరైతే దానికి అరువులో అందరికైతే అది ఖచ్చితంగా అందుతుంది. గ్యాస్ సబ్సిడీ ఏం లేదు, 40 రూపాయలు 500 అంటారు కానీ ఆ 40 రూపాయలు వస్తుంది. చాలా మందికి వస్తుంది గ్యాస్ సబ్సిడీ అయితే వస్తుంది. 6 గ్యారెంటీల్లో ఒక బస్సు ఫ్రీ ఒకటి, కరెంట్ ఒకటి ఫ్రీ ఎందుకండి? దాని బదులు మీకు మెడికల్ ఫ్రీ పెట్టండి, విద్య ఫ్రీ పెట్టమనండి. ఇప్పుడు బస్ ఫ్రీ దేనికి అంది ఉపయోగం? ఇప్పుడు పని బాట లేని ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారు, బస్సు ఎక్కుతారు, నడుపుపోదాం, వేములవాడ పోదాం అంటారు, యాదగిరిగుట్ట పోదామని పోతు చెప్తున్నా. వాళ్ళు ఉట్టే టైం పాస్ కోసం కూడా కూరగాయలు కొని కూడా సికింద్రాబాద్ పోతారండి. ఇప్పుడు మగవాళ్ళు పైసలు పెట్టి ఉన్నోళ్ళు వాళ్ళు సీట్ లేక నిలబడాల్సింది, ఆడవాళ్ళు బస్ ఛార్జీలు పెంచారు. బస్ ఛార్జీలు పెంచారు, దానివల్ల ఏం ఉపయోగం ఉంది మనకు? ఇప్పుడు అదే లేకుంటే ఇప్పుడు మీరు విద్య పెట్టండి ఫ్రీగా, లేని వాళ్ళకు లేకుంటే హాస్పిటల్ పెట్టండి ఫ్రీగా, మెడిసిన్స్ ఇవ్వండి, చిన్న వాటికి పెద్ద వాటికి కాదు, దానికి ఉపయోగం ఉంది. నువ్వు బస్ ఫ్రీ పెడితే ఎందుకు? మాకు ఏం ఫ్రీ వద్దు, విద్య ఒకటి పెట్టండి, వైద్యం ఒకటి పెట్టండి చాలు. ఎవరైనా మిడిల్ క్లాస్ హై క్లాస్ వరకు అదే కోరుతారు, అంతే కదండి. ఇప్పుడు నువ్వు బస్ ఫ్రీ పెడితే దానివల్ల ఏం ఉపయోగం? నువ్వు అక్కడ ఫ్రీ పెట్టినావు, మాకు డబల్ చేస్తున్నావు ఛార్జీలు. ఇప్పుడు దానివల్ల ఏంది మరి? మళ్ళీ ఒక 6 నెలలుగా మళ్ళీ టికెట్ ఛార్జీలు అంటావు, ఆ ఛార్జీలు అంటున్నావు, దేనికి ఉపయోగం పడతాయి? అది. సో మరి ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం బాగుందా, గత ప్రభుత్వం బాగుందా? గత ప్రభుత్వం 100% అండి, 100%. అది కాళేశ్వరం అవినీతి అనేది మాట్లాడుతున్నారు అంటారండి. ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఇప్పుడు నరేంద్ర మోడీని కూడా అంటారు, 100 మందిలో 100 మంది మెచ్చుకోరు కదండి. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా అపోజిషన్ ఉంటుంది, సానుకూలంగా ఉంటుంది. కాకపోతే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రభుత్వము 100% చేసింది. ఇక్కడ మన నియోజకవర్గంలో అయితే ఎవరు అయినా కాదు అనకుండా చేసింది. వాళ్ళు ఎవరైనా సరే ఎగనెస్ట్ పార్టీ అని వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి చెప్పే పద్ధతి చెప్పి వాళ్ళకి చేసేంత వరకు చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ మనుషులు ఎవరో వాళ్ళకి చేసుకుంటారు, అంతే తప్ప వేరే అంటే పార్టీ పరంగా చూస్తారు తప్పితే అప్పుడు మామూలుగా ఓటర్గా చూస్తలేరు. ఇప్పుడు ప్రజలు పోయినా కానీ చేస్తాము అని చెప్తారు కానీ చేస్తలేరు. అది పరిస్థితి అయితే ఎలా ఉంది మరి? ఇప్పుడు జిహెచ్ఎంసీలో కూడా కంపల్సరీ బీఆర్ఎస్ 100%. లాస్ట్ టైం బీజేపీ బీఆర్ఎస్ 2 పోటీ పడింది కానీ ఇప్పుడు కొన్ని ఓట్లు కూడా చిలుకపోయే ఇది ఉంది. దానివల్ల నీకు 100% బీఆర్ఎస్ వస్తుంది. ఈడైతే సార్ బీఆర్ఎస్ పక్క 100% డౌట్ లేదు. సీట్లు బీఆర్ఎస్ వస్తుంది అట్లా అని కాదు కానీ కాకపోతే బీఆర్ఎస్ మాత్రం పెరిగినా కానీ నీకు 100% బీఆర్ఎస్ 100% వస్తుంది, దానికి డౌట్ లేదు. నువ్వు ఇంకా వేరే కూడా మీరు చేయండి, సర్వే చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్లు కానీ మామూలుగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న పబ్లిక్ మెయిన్ ఏంటంటే 100% వస్తారండి, 100%. ఇప్పుడు వివేకానంద సార్ ఉన్నారు, మీరు వెళ్ళండి ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాడు. ఎవరైనా కానీ ఎగనెస్ట్ పార్టీ అయినా ఆ పార్టీ అయినా కాదు, ప్రజలకు
ఆయన అందుబాటులో ఉంటాడు చేస్తాడు, సహాయం చేస్తాడు. అది ఉంది. దానివల్ల హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఇంకోటి ఏంటంటే ఆయనకి ఎలాంటి ఇవి లేవు, ఆరోపణలు అవి లేవు. నిజాయితీ ఉంటాడు మనిషి. ఎవరు పోయినా, ఏ పర్సన్ పోయినా మంచిగా చేస్తాడు.